ఈరోజైతే ట్రిపుల్‌కని అయితే వెళ్తున్నాము. ఇక్కడ పార్థసారథి టెంపుల్‌కైతే మేము వెళ్తున్నాము. దీన్నే తిరువల్లకేణి అని కూడా అంటారు. ఇక్కడైతే ఈ టెంపుల్ 6వ శతాబ్దంలో పల్లవ నరసింహరాజు అనే రాజు దీన్నైతే కట్టించారండి. ఇక్కడ ఏందంటే ఇక్కడ ఉండే స్వామివారు శ్రీకృష్ణుడి అవతారంలో అయితే మనకు కనిపిస్తారు. అంటే మహాభారతంలో భగవద్గీతలో అర్జునుడిది యుద్ధం జరుగుతుంది కదా, అంటే అర్జునుడి తరపు బంధువులందరూ ఆ యుద్ధంలో ఉంటారు. వాళ్ళతో ఫైట్ చేయడం అర్జునుడికి కొంచెం బాధాకరంగా ఉంటుందన్నమాట. ఆ టైంలో ఏంటంటే శ్రీకృష్ణుడు చాలా మాటలు అర్జునుడికి అనేది ఉపదేశిస్తారు. ఆ పాయింట్లలో అంటే ఆ యుద్ధం ప్రకారమే మనకు భగవద్గీత అనేది కూడా క్రియేట్ అయిందనమాట. ఆ టైంలో శ్రీకృష్ణుడు ఏ రూపంలో అయితే ఉన్నారో అదే రూపంలో ఇక్కడ మనకు స్వామివారు అయితే దర్శనం ఇస్తారు. స్వామివారు అయితే చాలా స్పెషల్గా చాలా బాగుంటారనమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు. మనకి వెంకటేశ్వర స్వామి కానీ విష్ణుమూర్తి కానీ నేను చూసినప్పుడు చాలా స్పెషల్గా అనిపించింది. వీళ్ళెవ్వరు ఈ రూపంలో లేరు, కానీ ఏ రూపము ఏంటి ఇంత స్పెషల్గా ఉన్నారు స్వామివారు అని అయితే అనుకున్నాను అనమాట. ఇక్కడ స్వామివారిని అయితే పార్థసారథి అని అంటారనమాట. ఈ టెంపుల్ కూడా పార్థసారథి టెంపుల్ అని అంటారు. పార్థ అంటే అర్జునుడు, సారథి అంటే రథం అండి. దీని ద్వారానే పార్థసారథి అననైతే ఇక్కడ స్వామివారికి అయితే పేరు వచ్చిందనమాట. అంటే ఆ టైంలో స్వామివారు అలా ఉన్నారు కాబట్టి దాన్ని బట్టే పేరు వచ్చింది. ఇక్కడ స్వామివారు మనకి 5 రూపాలలో అయితే దర్శనమిస్తారు. అంటే రామానుజను రాముడు అవతారము, రంగనాథన్ స్వామి రంగనాయక స్వామి అవతారంలో, ఇంకోటి వచ్చేసి గజేంద్ర వరదరాజ స్వామి, ఇంకోటి వచ్చేసి యోగ నరసింహుడు, లాస్ట్ వచ్చేసి శ్రీకృష్ణుడు. ఈ అవతారాల్లో అయితే మనకి ఇక్కడ స్వామివారు రూపాలు ఉంటాయన్నమాట, దర్శనం ఉంటుంది. స్వామివారు ఇక్కడ చాలా బాగుంటారండి, చాలా చక్కగా ఉంటుంది. మనకి ఇంకా ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ చేయండి. ఎలా అంటే చెన్నైలో 108 టెంపుల్స్ గవర్నమెంట్ ప్రకారం మెయిన్ టెంపుల్స్ అయితే ఆ టెంపుల్స్లో ఈ టెంపుల్ కూడా ఒక మెయిన్ అండి, ఒకటి అనమాట. ఇక్కడ నుంచి స్టేషన్ నుంచి అయితే మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ టెంపుల్ అయితే.